కొంతమంది విద్యార్థులు పోలీసులు నిలవరించారు అంతే. మహిళా కమాండెంట్ సోనియా కూడా అక్కడే ఉంది. వాళ్ళు రాళ్ళేస్తున్నప్పుడు పోలీసులు లాఠీలతో కొట్టి, అది కూడా కాళ్ళ దగ్గరే కొట్టి, ఒక కుర్రోడికి దెబ్బ గట్టిగా తగలబోతుంటే ఈ సోనియానే వెళ్ళి అతన్ని ఆపి అవతలకు పంపించేసింది. అంటే తలకాయలు పగలాలి, విద్యార్థులని నాశనం చేయాలని కోరుకోలేదు. అయితే ఆమె ఆ తర్వాతన అంటే అనేక మంది ఆమెకి చెయ్యి ఎరగొట్టారు కూడా. అనేక మంది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వాళ్ళకి చేతులు ఎరగొట్టారు, మీద పడిపోయారు. అందులో ఇప్పుడు సోనియా షెహ్రావత్ జూలై 20న కాక్రోచ్ జనతా పార్టీలో చలో పార్లమెంట్ పేరుతో ఆందోళన చేపట్టినటువంటి దాని మీద తన ఇన్స్టా ఖాతాలో బొద్దింకని చంపిన ఒక ఫోటో పెట్టి అక్కడ జరిగిన ఉద్యమానికి సంబంధించిన తన అభిప్రాయం చెప్పారు. దాంతో ఇప్పుడు ఆమె మీద తీవ్ర స్థాయిలో ట్రోల్ జరిగింది, ఆమె మీద యాక్షన్ తీసుకోవాలని. అయితే ఆమె ఆ పోస్ట్ని అయితే తీసేశారు ప్రస్తుతానికి. వాస్తవంగా తన ఇన్స్టాలో 6.3 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.